హై ఫ్రెండ్స్ ఎలాగున్నారు? నేను ఈశ్వర్ హోమ్ థియేటర్. టుడే వీడియోలోకి వస్తే మనకి ఇది డెనాన్ 550 బీటీ అండి. ఇది డెనాన్ 550 బీటీ బ్లూటూత్ వర్షన్ అండి. ఇది హెచ్డిఎంఐ మన హెచ్డిఎంఐ ఉంటుంది, యూఎస్బి ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, ఆప్టికల్ కూడా ఉంటుందండి. ఇది 5.2 రిసీవర్ అండి. 2 సబ్బూఫర్లు యూజ్ చేసుకోవచ్చు. ఒక అటాటివ్స్ 2 సబ్ ప్రీఅవుట్స్ 2 ఉంటాయండి దీనికి. నేను బ్లూటూత్ కనెక్ట్ చేశానండి. నా సెల్ బ్లూటూత్ డివైస్ ఈశ్వర్ హోమ్ థియేటర్ అని సేవ్ చేసుకున్నాను. అక్కడ చూడండి, పేరు కూడా హోమ్ థియేటర్ ఈశ్వర్ హోమ్ థియేటర్ అని వచ్చింది. ఈరోజు మొత్తం ఏవి రిసీవర్లు 2 పెడుతున్నానండి. డెనాను, మరాంజ్ ఇద్దరు 2 రిసీవర్స్ ఒకటే కంపెనీ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా ఒకటే. మనకి రిమోట్లో ఆప్షన్ కూడా హెచ్డిఎంఐలో అన్ని ఆప్షన్స్ దానికి సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటుంది. ఒకసారి ఈ రిసీవర్ కూడా అన్బాక్స్ చేసి చూపిస్తానండి. అంటే సెకండ్స్ యూజ్డే అండి. నేను ఆల్రెడీ గతంలో ఈ రిసీవర్ ఇచ్చాను. మళ్ళీ రెండో రిసీవర్ ఇది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మరాంజ్ ఎన్ఆర్ సిరీస్ అండి, 1510 లేటెస్ట్ వర్షన్ అండి. ఇది అమెజాన్లోని మనకి 67,000 ప్రైస్ ఉందండి. ఒకసారి మీరు లింక్స్ అది మన అమెజాన్లోని చెక్ చేసుకోండి. దీని రేటు బయట అయితే 65కి అలా దొరుకుతుందండి. 1510 లేటెస్ట్ వర్షన్ అండి. ఇది ఒకసారి ఈ వీడియో అన్బాక్స్ చేసి చూపిస్తాను. ముందు ఈ రిసీవర్ బ్యాక్ సైడ్ మొత్తం ఫీచర్స్ అన్ని ఈ రిసీవర్తో పాటు పెడతానండి. ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. చెప్పాను కదా, ఇవాళ డెనాన్ 510 బీటీ 5.2 రిసీవర్ మరాంజ్ అండి. ఇది ఎన్ఆర్ సిరీస్ 1510 ఏవి రిసీవర్. ఇది ఏవి సరౌండ్ రిసీవర్ 5.2 లేటెస్ట్ వర్షన్ అండి. ఇదేందని చెప్పాను కదా, అమెజాన్లోనే మనకి 67,000 ఉందండి 5.2 రిసీవర్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అదే రేట్లో ఉన్నట్టుంది. 57, 67 కానీ ఆ రేంజ్ ఎక్కువ, రేట్ ఎక్కువ ఉంది. ఇది మనకి ఆల్రెడీగా రిసీవర్ వీడియో పెట్టానండి, అమ్మీస్ అన్నది. మళ్ళీ వేరే రిసీవర్ వచ్చింది, తక్కువ యూజర్ పీసులు అండి ఇవి. ఇది ఆల్రెడీ రిసీవర్ ఇదే యాక్స్ సిరీస్తో మొత్తం అంత ఉందండి. దానికోసం మీకు చెప్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి అన్బాక్సింగ్. యాడ్సర్ మైక్ అండి. ఇది అసలు యాడ్సర్ ఇది కాదు, యాడ్సర్ మైక్ వేరేది ఉంది, కొత్తది యాడ్సర్ మైక్ ఇది. ఒకసారి చూద్దాం. ఇదేనండి యాడ్సర్ మైక్. మరాంజ్, డెనాన్ది ఇవన్నీ ఒకలాగే వస్తాయండి యాడ్సర్ మైక్లు. మైక్ అండి. ఇది ప్రతి ఏవి రిసీవర్ కొత్త అంటే హై అండ్ రిసీవర్ ఇస్తాడు. మామూలుగా చూసారా, మొన్న డెనాన్ 550 బీటీకి ఇలా రాదు, చిన్నది వస్తుంది. క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. ఇవి యాంటీనాస్ అండి, బ్యాక్ సైడ్ బ్లూటూత్ యాంటీనాస్ ఇవి రెండు. ఇది పవర్ కార్డ్ అండి. ఇది ఒరిజినల్ రిమోట్ మరాంజ్ది రిమోట్. సరే, ఇది బేగా పర్చేస్ చేయాలనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. మనకి చెప్పాను కదా, అన్బాక్స్ చేసిన తర్వాత ఇదేంటి మరాంజ్ రిసీవర్. ఏవి రిసీవర్ ఎన్ఆర్ 150 అండి. ఇది మనకు చూసారండి, ఫ్రంట్ సెక్షన్ అంతా ఇలా ఉంటుంది. ఇది నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. వాయిస్ అలెక్సా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది, స్పాటిఫై కూడా ఉంది. యూఎస్బి పెన్ డ్రైవ్ మన యూఎస్బి కూడా ఉంది. ముందున్న అంటే చాలాసార్లు మన హెచ్డిఎంఐ బ్యాక్ సైడ్ తీసుకున్న ఫ్రంట్ సెక్షన్ పెట్టుకుందాం అనుకో, ఇది హెచ్డిఎంఐ పోర్ట్ పొందిస్తాడు. ద ఆడియో స్పెషలిస్ట్ 5 పాయింట్ ఛానల్ ల్యాంప్ అనేది డిటిఎస్ హెచ్డి డాల్బీ ఆడియో యాడ్సరీ కూడా సపోర్ట్ చేస్తుందండి. హెచ్డిఎంఐ 6 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి 2 ఓన్ అవుట్పుట్ ఉంటుందండి. 4K యూఎస్డి వీడియో, హెచ్డిఆర్, హైఎల్గమా అండ్ డాల్బీ విజన్ కంప్లీటబుల్ అండి. 4K సపోర్టెడ్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఎయిర్ ఫ్లై అన్నీ మీకు ఐడియా ఉంది కదండి. వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ అండ్ హెచ్ఈర్స్ ఆడియోస్, ఎయిర్ స్పెషల్ రూట్ క్యాలిబ్రేషన్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇది ఒక మైకు, ఫోన్ అన్నీ ఉంటాయి సెటప్. మన మైక్ దీనికి కనెక్ట్ చేసుకొని క్యాలిబ్రేషన్ చేసుకోవాలండి. ఇది ఏవి రిసీవర్ కూడా ఒరిజినల్ రిమోట్తో మనకు ఉన్నదండి. ఇది రిమోట్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. రిసీవర్ ఆన్ చేసాక ఇలా వస్తుందండి మనకు బ్యాక్ సైడ్. ఇది బ్లూటూత్ అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. హెచ్డిఎంఐ ఈ రిమోట్లోనే మనకి ఏ ఇన్పుట్ అయితే సెలెక్షన్ ఇస్తామో దానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. బ్లూరే, గేము, ప్లే స్టేషన్ కూడా మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇతను కస్టమర్ ప్లే స్టేషన్ పెట్టినట్టున్నాడు. ఆక్స్ 1 మీడియా ప్లేయర్, టీవీ ఆడియో నుంచి మనం పెట్టుకోవచ్చు. ఏఆర్సీ సపోర్టెడ్ అండి. ఇది మనకి నేనైతే మాత్రం స్పెషల్గా నేను సివిల్ శాట్కి ఎక్కువ యూజ్ చేస్తానండి. హెచ్డిఎంఐ టీఎక్స్ వీటిలో పెట్టుకున్నాడు.
ఓకే. ఒకసారి ఇది నేను మొత్తం కంట్రోల్ మొత్తం అంతా నేను యూజ్ చేసుకొని ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా ఉన్నాయో కూడా 2 రిసీవర్స్ కూడా వీడియో పెడతాను చూడండి. ఇదిగో బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుందండి ఏవి రిసీవర్స్ మీకు ఐడియా ఉందే ఉంటుంది కదా మీకు. ఇదిగో బ్యాక్ సైడ్ చూడండి 1 2 3 4 5 ఛానల్ అండి. 1 2 2 సబ్‌వూఫర్స్. ఇంకోసారి 4K సపోర్టెడ్ అండి. బ్లూరే ఇవన్నీ 4K సపోర్టెడే. 1 2 3 4 4 ఇన్పుట్స్ అండి. ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఒకటే మనకుంటుంది. ఆప్టికల్ కూడా ఇక్కడ ఉన్నది చూడండి. ఇది మేడ్ ఇన్ చైనా అండి. ఇది మేడ్ ఇన్ చైనా. ఓకే సార్. ఈ డెనాను మరంజు సేమ్ కాలిబ్రేషన్ లోన్ అంతా డీకోడింగ్ అంతా సేమేనండి. మనకి 2 బెస్ట్ రిసీవర్స్ నేను చెప్తున్నాను సార్. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే రిసీవర్స్ కూడా ప్లాన్ చేసుకోండి సార్. మీకు మంచి థియేటర్ ఎఫెక్ట్ కావాలంటే ఇవే వస్తాయి తప్ప బయట తయారు చేసే అసెంబ్లీ యాంప్ రిసీవర్ లాగా రావు. ఓకే సార్. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ఇది మనకు వచ్చేసరికి ఇది మేడ్ ఇన్ వియత్నాం అండి. ఇది తలుపు నొక్కరు గట్టి ఉంది సార్. 2 సబ్‌వూఫర్లు అండి. 1 2 ఏఆర్సీ కూడా సపోర్ట్. ఏఆర్సీ ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టీవీలకి ఏఆర్సీ కూడా ఉంటుందండి. ఇది మానిటర్ ఆడియో హెచ్డిఎంఐ అవుట్పుట్ ఏఆర్సీ కూడా ఒక వీడియో చేస్తాను చూద్దాం లాస్ట్లో. ఇప్పుడు తర్వాత చేస్తానండి. 1 2 3 4 5 ఇన్పుట్స్ ఫ్రంట్ ఒకటి 6 ఇన్పుట్స్ అండి మొత్తం ఇవి. మనకి ఏవి రిసీవర్ మాత్రం సూపర్ కండిషన్లో ఉందండి ఇది. ఓకే. ఒకసారి ఇది మన బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి ఒక వీడియో పెడతాను చూడండి ఒకసారి. నేనండి ఇది మనకు వెనకాల డివైస్ మొత్తం ఇచ్చాను. పవర్ దీనికి ఇచ్చాను. మన ప్రొజెక్టర్ అవుట్పుట్ కానీ టీవీ కానీ అవుట్పుట్ కానీ ఇందులో నుంచి ఇవ్వాలండి. ఇన్పుట్ అవుట్పుట్ ఇవి ఇన్పుట్ తీసుకోవాలి. నేను 2 డివైజులు వాడుతున్నానండి. బ్లూరే ప్లేయర్ వాడుతున్నాను. సిబిల్ సాట్‌కి నుంచి మన అమెజాన్ ఫైర్ స్టిక్ వాడుతున్నాను. 2 సబ్‌వూఫర్స్ పెట్టానండి. 1 2 2 సబ్‌వూఫర్లు 5 ఛానల్‌కి కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్ అని ఇచ్చాను. అయితే ఒకసారి ఆన్ చేసి డెమో కూడా పెడతాను చూడండి. నేను సార్ ప్రతి ఒక్కరికి నేను కోరుకునే విన్నపం ఏంటంటే కూల్ ప్యాడ్ అనేది వాడండి. హెవీ రిసీవర్ ఎండాకాలం విపరీతంగా కంప్లైంట్లు వస్తున్నాయండి. చాలామంది లివింగ్ రూమ్‌లోని దాని బొక్కల్లోనే సెల్ఫ్‌ల్లో చేయించి కబోర్డ్‌లో చేయించి లోన తోసేస్తారు. అది ఊపిరాడక హీట్ ఎక్కిపోయి ఆగిపోతుంది. ఊపిరాడక ఆగిపోతుంది. ఇదొకటి కొని పడేసామనుకోండి సూపర్ కూలింగ్ అవుతుంది. చిల్ అవుతుంది. రిసీవర్స్ లైఫ్ వస్తాయి. లోన డస్ట్ అవుతుందండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. ఎందుకంటే మనం వాల్యుబుల్ మనీ అండి. మనం డబ్బులు రూపాయి దాచుకొని కొంటాం. మన పరిశ్రమం కాదు. ఓకే. ఈ రిసీవర్ కావాలంటే నాకు పచ్చిచ్చానంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. 57,000 ఎట్టి కొనే బదులు దీని రేట్ నాకు కాల్ చేసి కనుక్కోండి. నాది డిస్ప్లే మీద నెంబర్ వస్తుంది. ఫోన్ నెంబరు. ఓకే. నేను మీ షోకి ఉందండి డెమో పెట్టి వీడియో పెడతాను చూడండి. రిసీవర్కి సెట్ చేశానండి. మన ప్రొజెక్టర్కి మొత్తం సెట్ చేశాను. మన సెటప్కి సౌండ్ సెటప్కి. ఓకే సార్. ఈశ్వర్ హోమ్ థియేటర్ అండి. ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత మన డివైస్ నుంచి ఇలా వస్తుంది పేరు. నేను సిబిల్ సాట్‌కి ఇచ్చానండి. మన 4K అట్మాస్ ఫైర్ స్టిక్ దీనికి ఇచ్చాను. సౌండ్ మాత్రం ఇంకా మామూలు కొమ్మట్లేదండి. బేసిక్ వర్షన్‌లో రిసీవర్స్ కన్నా ఇది చాలా అవుట్పుట్ క్వాలిటీ బాగుంటుందండి. అది సౌండ్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి చిన్న వీడియో పెడతాను చూడండి. సౌండ్ అయితే అదిరిపోతుంది. డైరెక్ట్గా వచ్చి డెమో చూసుకోండి. ఈశ్వర్ హోమ్ థియేటర్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాడు. కాల్ చేయండి సార్. అయితే వాట్సాప్ మెసేజ్లు పెట్టకండి. ఒకటి చూడాలా 2 చూడాలా సార్. వేరేలో మెసేజ్లు వస్తున్నాయి. డిలీట్ చేస్తున్నానండి. నిండిపోయి బ్లాక్ అయిపోతుంది. ఏమనుకో సార్. నాకు డైరెక్ట్ కాల్ చేయండి ఏమైనా కావాలంటే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ రిసీవర్స్ మీకు కావాలంటే నాకు ఈశ్వర్ హోమ్ థియేటర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఈ రేట్ చెప్తాను. ఇది నాకైతే బేగా ఉండదండి. 1510 ఈ డెనాన్ కూడా తక్కువ రేట్లో ఉంది. అది కూడా మనకి తక్కువ రేట్లోనే వస్తుంది మనకి. దయచేసి కాంటాక్ట్ అవ్వండి. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.